హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూస్తున్నారు కదా ఏం కనిపిస్తుంది? ఒక మంచి బటర్‌ఫ్లై కేక్ అయితే కనిపిస్తుంది కదా! మీ అందరికన్నా కొంచెం స్పెషల్‌గా అయితే నాకు కనిపిస్తుంది. ఎందుకో తెలుసా? ఈ కేకు నేనే చేశాననమాట. ఈ కేకు చేశాక 10 నిమిషాలకొకసారి ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి కేకునైతే చూసుకుంటూ ఉన్నాననమాట. కేక్ చేయడం నాకు 2:30కి కంప్లీట్ అయిపోయింది. 2:30 నుంచి నైట్ 7 వరకు ఒక 100 సార్ల పైనే నేను ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఈ కేకునైతే ఊకే చూసుకున్నాననమాట. నాకంతగా నచ్చింది. ఈ కేకును చూసిన తర్వాత మా సార్ గూడా ఫస్ట్ టైమ్ సర్ప్రైజ్ ఫీల్ అయ్యారనమాట. నేను అప్పుడప్పుడు కేక్స్ చేస్తూ ఉంటాను గదా! మా సారు అప్పుడు నేను చేసిన కేక్‌ని అంత స్పెషల్‌గా ఏం ఫీల్ అవ్వలేదనమాట. బావుందంటే, "ఆ! ఓకే" అని జెప్పేసి అన్నారనమాట. నిన్న ఈ కేక్ అయితే డెలివరీ చేసేటప్పుడు ఫ్రిడ్జ్‌లో నుంచి తీశాననమాట. తనేమో ఇన్విజిలేషన్‌కెళ్లారు కదా! ఈవినింగ్ వచ్చారు. వచ్చిన తర్వాత కూడా నేను తనతో చెప్పలేదు. కావాలనే చెప్పలేదనమాట. ఇంకా నేను డెలివరీ చేయడానికి ఫ్రిడ్జ్‌లో నుంచి బయటికి తీస్తుంటే మా సార్ చూసి ఒకటేసారి వావ్! అన్నారు. ఆయన ఎంత సర్ప్రైజ్ ఫీల్ అయ్యారో నాకైతే ఆ మూమెంట్ అయితే చాలా నచ్చిందనమాట. మా సార్ ఇంత హ్యాపీ అవ్వడంతోని ఇంకా నాకెక్కువ నచ్చేసింది నేను చేసిన కేక్ అయితే. మరి ఎలా చేశానో చెప్తాను. ఫస్ట్ అయితే నేను 1 కేజీ కేక్ చేయాలి కాబట్టి 400 గ్రామ్స్ అయితే విప్పింగ్ క్రీమ్‌ని బీట్ చేసుకుంటున్నాను. అదేంటి సరిత 373 గ్రామ్సే ఉంది గదా! మరి 400 గ్రామ్స్ అని ఎందుకు చెప్తున్నావు అని చెప్పేసి మీరు అడగొచ్చు. ఏంటి అంటే ఎంతో కొంత కేక్ చేసిన తర్వాత క్రీమ్ మిగిలిపోతది. అందుకే ఇంకా ఏం పర్లేదులే అని చెప్పేసి అలా తీసుకున్నాననమాట. నేను విప్పింగ్ క్రీమ్‌నయితే మంచిగా బీట్ చేస్తాను. అందరూ అంటారు కదా! విప్పింగ్ క్రీము బీట్ చేయడానికి 3 మినిట్స్ పడుతుందని చెప్పేసి. నాకైతే 7-8 నిమిషాల టైం అయితే పడుతుంది విప్పింగ్ క్రీమ్‌ని బీట్ చేయడానికి. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ స్పీడ్‌లో బీట్ చేస్తాను కదా! బీట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారయితే స్పాచులాతోని కలిపేస్తాను. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ స్పీడు, మళ్ళీ కలిపేస్తాను. మళ్ళీ థర్డ్ స్పీడు, మళ్ళీ ఫోర్త్ స్పీడు ఇలా అయితే క్రీమ్ అయితే బీట్ చేసుకుంటాను. చూస్తున్నారు కదా! నేను బీటర్‌ని అటు ఇటు తిప్పుతాననమాట. ఒకటే డైరెక్షన్‌లో అయితే క్రీమ్‌ని నేను బీట్ చేయను. ఒకసారి బీటర్‌ని అటు ఇటు తిప్పుతుంటాను. ఒకసారి ఆ గిన్నెని తిప్పుతాననమాట. నేను ఈరోజు క్రీమ్ చేసేదైతే నైట్ ఏం చేస్తానంటే ఈ 2 అవి ఉన్నాయి గదా! క్రీమ్‌ని బీట్ చేయడానికి అది ఈ బౌల్ అయితే నేను ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాననమాట. చేసేటప్పుడు కొంచెం ఆ బౌల్ గూడా కూల్‌గా ఉంటే బావుంటది అని చెప్పేసి ఇలా క్రీమ్ బీట్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టాను. ఇంకా నేనైతే మళ్ళీ ఈరోజు నాకొచ్చిన కేక్ ఆర్డర్ అయితే బటర్ స్కాచ్ ఫ్లేవరే అనమాట. ఇంకా నేనైతే సాసు ఫ్రెష్‌గా ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పటికి 3 బటర్ స్కాచ్ కేకులు చేశాను కదా! అయినా కూడా నాకు సరిపడంత బటర్ స్కాచ్ సాస్ అయితే నేను ఇంట్లోనే చేస్తున్నాను. దానికోసం పావు కప్పు షుగర్ తీసుకున్నాను. తర్వాత షుగర్ కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ అంత బటర్ ఏసుకొని, మళ్ళీ పావు కప్పు విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను. మనం కొత్తగా చేస్తున్నాం కాబట్టి విప్పింగ్ క్రీమ్ వేయగానే కొంచెం గట్టిగా అవుతదనమాట. మనం అస్సలు టెన్షన్ పడకుండా కొంచెం కొంచెం నిదానంగా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని అంతా ఇలా మెల్ట్ అయ్యే వరకు ఈ బటర్ స్కాచ్ సాస్‌నయితే మంచిగా అయితే కలిపేసుకుంటే ఇలా మంచిగా రెడీ అయిపోతది. ఇప్పుడు దీన్ని నేను పక్కన పెట్టేస్తున్నాను. నేను కేక్ స్పాంజెస్ అయితే నేను మార్నింగ్ 4:00కే బేక్ చేసుకున్నాననమాట. ఫస్ట్ అయితే నేను 1 కేజీ బ్యాటర్ కోసం 2 కప్స్ మైదా, 1 కప్పు కర్డ్, 1 కప్పు షుగర్ పౌడరు, హాఫ్ కప్పు ఆయిలు ఇలా అయితే యూజ్ చేసి బ్యాటర్ అయితే రెడీ చేసుకున్నాను. నేను ఒకసారి బటర్ స్కాచ్ కేక్ చేశాననమాట. ఫస్ట్ ఆర్డర్ అని చెప్పేసి దాంట్లో అయితే రెసిపీ ఉంది. ఒకసారి మీకు కావాలంటే చూడొచ్చు. నేను ఫస్టు ఒకటి 7 ఇంచ్ టిన్‌లో కేక్ అయితే బేక్ చేసుకున్నాననమాట. నేను ఎట్లాగో 2 టైమ్స్ బేక్ చేసుకోవాలని నాకు తెలుసు. ఎందుకు అంటే నేను చేస్తున్న కేక్ అనేది 3 లేయర్లు కట్ చేసుకునేంత హైట్‌గా రావట్లేదనమాట. ఫస్ట్ అయితే నేను ఒకటి బేస్ రెడీ చేసుకున్నాననమాట. దాంట్లో హాఫ్ కప్పు వేశాననమాట. అంటే ఒక కప్పుకి సంబంధించిన బాటర్ ఏసుకొని కేక్ బేక్ చేసుకున్నాను. అది చల్లారిన తర్వాత ఇంకో కేక్ అయితే బేక్ చేసుకొని అలా 2 స్పాంజెస్ నుంచి 4 లేయర్స్ అయితే కట్ చేసుకున్నాను. ఒకవైపేమో కొంచెం హైటెడ్‌గా వచ్చినాయి. ఒకవైపేమో హైట్ తక్కువ వచ్చాయి కాబట్టి నేను మంచిగా అన్ని లేయర్‌లు సమానంగా కట్ చేసుకొని ఐసింగ్ అయితే స్టార్ట్ చేశాను. మీ అందరికీ తెలుసు గదా! బటర్ స్కాచ్ కేకు నేను ఎలా ఐసింగ్ చేస్తానో ఆల్రెడీ నేను 2 కేక్ ఆర్డర్స్ చేస్తాను. అవి కూడా బటర్ స్కాచ్ అనమాట. ఒకసారేమో 1 కేజీ చేశాను. మొన్న కూడా చేశాను కదా! 2 కేజీ బటర్ స్కాచ్ కేక్ అయితే. ఇప్పుడొచ్చేసి థర్డ్ కేక్ కూడా బటర్ స్కాచ్ ఫ్లేవరే అనమాట. ఇంట్లోనే సాస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. మొన్న బటర్ స్కాచ్ నట్స్ ప్రిపేర్ చేశాను గదా! అవి కూడా ఇంట్లోనే ఉండే అనమాట. అంటే అప్పుడు నేను ఎక్కువగా చేసుకున్నాను. బటర్ స్కాచ్ సాస్ అనేది ఫ్రెష్‌గా అయితే నేను చేస్తున్నాను. ఫస్ట్ అయితే స్పాంజ్ పైన షుగర్ సిరప్ అప్లై చేసి
చేసిన తర్వాత క్రీమ్ అప్లై చేసి బటర్ స్కాచ్, నట్స్ అయితే వేసేస్తున్నాననమాట. వేసుకుంటూ ఒక లేయర్ పెట్టిన తర్వాత సైడ్‌కి గూడా ఐసింగ్ అనేది చేస్తూ స్క్రాప్ చేస్తున్నాను. క్రమ్ కోటింగ్ అయితే చేసేస్తున్నాను. నేను కేక్ చేసేటప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటి అంటే నాకు స్పాంజ్ చేయడం పర్ఫెక్ట్‌గా వచ్చేసింది. స్పాంజ్ టేస్ట్ గూడా బావుందనమాట. బటర్ స్కాచ్, సాసు, నట్సు ఇవన్నీ ఫిల్లింగ్‌లో వేస్తాను గదా! కొన్నిసార్లు వైట్ చాకో చిప్స్ ఇవన్నీ ఏస్తున్నాను గదా! కేక్ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్‌గా ఉంది. కానీ నాకు ఇలా కేకు ఫినిషింగ్ చేయడం అయితే రావట్లేదు. ఇప్పుడు ఫినిషింగ్ అంటే మీకు పైన కేక్ లేయర్ పైన నేను క్రీమ్ అప్లై చేశాను గదా! అది నేను ఎంత ట్రై చేసినా గూడా ఇలా రౌండ్‌గా, ఈవెన్‌గా రావట్లేదనమాట. ఇలా కొంచెం లైన్స్‌గా అటు ఇటు వచ్చేస్తుంది. కానీ నేను ఇంకా ఫినిషింగ్ అనేది మంచిగా నేర్చుకోవాలంటే కొంచెం టైం పడుతుందనైతే నాకు అర్థమైపోయింది. క్రమ్ కోటింగ్ అయితే చాలా పర్ఫెక్ట్‌గా చేసేస్తున్నాను. ఇలా ఎక్స్‌ట్రా క్రీమ్ తీయడము, ఇంకా కేక్‌ని మంచిగా ఇలా ఫినిషింగ్ చేయడం అయితే రావట్లేదు. మీరు చూస్తున్నారు గదా! నేను పాలెట్ నైఫ్‌తోని క్రీమ్ తీస్తున్నాను. కాకపోతే ఇలా మొత్తం అటు ఇటు లైన్స్‌గా వచ్చేస్తుంది. నేను చేసేది బటర్‌ఫ్లై కేక్ కాబట్టి కొంచెం ఫినిషింగ్ అనేది సరిగ్గా లేకపోయినా ఏం కాదు అన్నట్టుగా అయితే కొంచెం ధైర్యం అనమాట. ఇప్పుడు నేను ఐసింగ్ చేసిన తర్వాత కేక్ వెయిట్ చూయించాను గదా! కేకు క్రమ్ కోట్ చేస్తేనే 1 కేజీ పైన ఉంది. ఫినిషింగ్ చేసిన తర్వాత అటు ఇటు 1 ½ కేజీ వరకైతే వస్తది. కానీ నాకొచ్చిన ఆర్డర్ 1 కేజీ మాత్రమే. ఇదే నా ప్రాబ్లమ్ అనమాట. మొన్న కూడా అంతే నేను ఒక 3 కేక్ ఆర్డర్స్ అయితే ఈ రోజుతోనే కంప్లీట్ అయితున్నాయి గదా! ఫస్ట్ చేసినది కూడా 1000 గ్రామ్స్ పైనే ఉంది. సెకండ్‌ది కూడా అంతే 2 కేజీ 2 టైర్ కేక్ కదా! అది కూడా 2 కేజీస్‌కి 200 300 పైన ఉందనమాట. ఇగో ఇప్పుడు ఈ కేక్ గూడా అటు ఇటు 1 ½ కేజీ వరకైతే అయితది. నేనైతే క్రమ్ కోట్ చేసిన తర్వాత ఒక 2 అవర్స్ అయితే నేను ఫ్రిడ్జ్‌లో పెట్టాను. ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాత కొంచెం కేక్ లేయర్స్ అన్నీ సెట్ అవుతాయి గదా! నేను చేసేది బటర్‌ఫ్లై కేక్ అనమాట. నేను కట్ చేసేటప్పుడు మళ్ళీ నాకు కేక్ లిఫ్ట్ చేయడం వస్తదో రాదో, ఒకవేళ లిఫ్ట్ చేయడం రాకపోతే లేయర్స్ అన్నీ కొంచెం అటు ఇటు అవుతాయన్నట్టుగా నేనైతే 2 అవర్స్ అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. ఈ ఐసింగ్ కూడా 10 వరకే నేను కంప్లీట్ చేశాననమాట. పొద్దున్నే కేక్ అనేది బేక్ చేసేసాను. 10 వరకు కంప్లీట్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్‌లో 2 అవర్స్ పెట్టాను గదా! 12:30కి ఆ టైంలో కేక్ అయితే ఫినిషింగ్ చేయడానికి బయటికి తీశాను. ఫస్ట్ ఏంటి అంటే ఒక పెద్ద టూత్ పిక్ ఉంటది గదా! దాంతోని మిడిల్‌కి ఒక లైన్ లాగా మార్క్ చేసుకున్నాను. తర్వాత సైడ్‌లకు గూడా ఈవెన్‌గా ఉండాలని చెప్పేసి అక్కడ గూడా నేను చెక్ చేసుకున్నాననమాట. తర్వాత హాఫ్ వరకు కట్ చేశాను. ఇలా లిఫ్ట్ చేసేటప్పుడైతే నాకెంత టెన్షన్ అయిపోయిందో, కానీ నేను చాలా పర్ఫెక్ట్‌గా అయితే లిఫ్ట్ చేసేసాను. మీరు కూడా చూడొచ్చు. నా టెన్షన్ మొత్తం నా ఫేస్‌లోనే కనిపిస్తది మీకు. అయితే అదే టూత్ పిక్ సహాయంతో ఫస్ట్ అయితే నేను స్పాచులా పెట్టేసాను కింది వరకు. పెట్టి ఆ పైనుంచి ఆ పిక్ గుచ్చేసిన తర్వాత ఇలా కేక్ బోర్డ్ పైన అయితే షిఫ్ట్ చేసుకొని ఇలా అయితే సెట్ చేసుకుంటున్నాననమాట. మనం చేస్తుంది ఫస్ట్ టైమ్ కదా! ఇంకా మనకు కేక్స్ చేయడమే సరిగ్గా రాలేదు. అలాంటిది మళ్ళా థర్డ్ ఆర్డర్‌గే బటర్‌ఫ్లై కేక్ చేస్తున్నానంటే ఎంత టెన్షన్ ఉంటది మీరే చెప్పండి. ఎందుకు అంటే నేను కేక్స్ అనేది మంచిగా చేస్తున్నా నాకు తెలుసు. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఐసింగ్ అనేది రావట్లేదు. అయినా కూడా నేను ఈ బటర్‌ఫ్లై కేక్ అయితే మంచిగా కంప్లీట్ చేయాలని చెప్పేసి గట్టిగా అనుకోని ఈరోజైతే ఇలా చేసేస్తున్నాననమాట. ఫస్ట్ నేను ఇలా 2 హాఫ్‌లు కట్ చేసుకున్నాక ఈ బోర్డ్ పైన బటర్‌ఫ్లై పెట్టేసాను కదా! పెట్టేసప్పుడు కొంచెం అడ్జస్ట్ చేసుకున్నాననమాట. పైన ఏంటి అంటే కొంచెం ఓపెన్ ఎక్కువుండాలి. కిందకొచ్చే వరకు కొంచెం ఓపెన్ అనేది తక్కువుండాలి బటర్‌ఫ్లై. అలా అయితే చేసుకొని మళ్ళీ ఇలా పంపింగ్ బ్యాగ్‌లోకైతే క్రీమ్ తీసుకొని ఇలా బటర్‌ఫ్లై చుట్టూ పెట్టేసాను. స్పాచులాతోని గూడా నేను క్రీమ్ అయితే ఈవెన్‌గా చేస్తూ ఉంటే మొత్తం స్ట్రెయిట్‌గా రావట్లే అనమాట. నేను ఇంకా ప్రాక్టీస్ చేయాలని చెప్పేసి నాకు అర్థమైపోయింది. కానీ ఇంట్లో కేక్ ప్రాక్టీస్ చేస్తే పిల్లలు ఊకే కేక్ తింటున్నారు. మళ్ళా క్రీమ్‌ని కూడా ఎప్పుడో ఒకసారి తింటే మంచిది. రెగ్యులర్‌గా తినడం మంచిది కాదని మా సార్ అంటుర్రు. అందుకే నాకు కొంచెం టెన్షన్ అవుతుందనమాట. అయినా కూడా నేను మా సార్‌ని ఒప్పించి వారానికి ఒక కేక్ అయితే ప్రాక్టీస్ చేస్తాను. దానివల్ల కొన్ని మంచి ఫ్లేవర్స్ ఉన్న కేక్స్ ట్రై చేయొచ్చు. ఇలా ఐసింగ్ అనేది ప్రాక్టీస్ చేయొచ్చు గదా! మీరు చూస్తే అర్థమవుతుంది కదా! నాకు కొంచెం ఐసింగ్ అనేది రావట్లేదు. ఇలా స్పాచులాతోనే నేను అటు ఇటు తిప్పుతున్నాను గదా! స్ట్రెయిట్‌గా ఒక లైన్ లాగా రావాలి. కాకపోతే కొంచెం గజిబిజిగా వచ్చేస్తుంది. కానీ నేను కేక్ అయితే చాలా మంచిగానే చేస్తున్నాననమాట. ఎలాంటి మిస్టేక్స్ గూడా చేస్తలేను. ఇంకా నీట్‌గా చేస్తున్నాను. మీరు నేను కేక్ చేసే విధానం చూసైతే కొంచెం భయపడకండి. ఎందుకు అంటే మనం స్టార్టింగ్‌లోనే
ఉన్నాం కదా! ఆ స్టార్టింగ్‌లోనే అన్నీ పర్ఫెక్ట్‌గా రావాలంటే రావు. ఇంకా నాకైతే నేను ఇంతవరకు చేస్తున్నానంటే నాకైతే కొంచెం మంచిగానే అనిపిస్తుంది. ఇప్పుడు చెప్పండి నేను అప్పుడప్పుడు యూట్యూబ్స్ చూస్తూ ఉంటాను కేక్స్ కోసము. దాంట్లో కొంతమంది అన్ని డౌట్స్ అయితే క్లియర్ చెయ్యరు కదా! మనం కేక్స్ చేస్తుంటే ఎన్నో డౌట్స్ వస్తూనే ఉంటాయి. వాటిని మనకు మనం ఒకసారి ప్రాక్టీస్ చేసుకున్నామనుకో, ఆ మిస్టేక్స్ ఏంటో మనకు తెలుస్తది. నెక్స్ట్ టైమ్ అలా కాకుండా చూసుకోవాలి. అంతే ఇంకా దాని ద్వారా తెలిసిపోతది గానీ, ప్రాక్టీస్ చేయకుండా ఉన్నాము, నాకు అన్నీ రావాలంటే ఏది రాదు అనమాట. ఇలా అయితే కేక్‌ని చిన్నగా స్క్రాపర్‌తోనైతే స్క్రాప్ చేసుకున్నాను. ఇంకా పైన నీట్‌గా ఫినిష్ చేయడం రావట్లేదుగా అని చెప్పేసి జస్ట్ ఇలా పాలెట్ నైఫ్‌ని టచ్ చేసిన తర్వాత ఇలా జిగ్‌జాగ్‌గా ఉండేవైతే లైన్స్ అయితే పెట్టేస్తున్నాను. చూస్తున్నారు గదా! స్క్రాపర్‌తోని ఇలా లైన్స్ డ్రా చేసేటప్పుడు గూడా కొంచెం భయమేస్తుంది. అటు ఇటు ఒక చిన్నగా కేక్ అయితే ఒక లైన్ లాగా కనిపిస్తుందనమాట. ఇంకా ఇలా అయితే చేసేసాను. చేసిన తర్వాత ఇప్పుడు దాన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. ఇంకా నేను బటర్‌ఫ్లై పింక్ కలర్‌లో చేయాలి కాబట్టి ఫస్ట్ అయితే 3 పార్ట్స్‌గా క్రీమ్‌ని అయితే డివైడ్ చేసుకొని ఫస్ట్ ఒక దాంట్లో ఒక 3 డ్రాప్స్ అయితే పింక్ కలర్ వేసేసాను. తర్వాత ఒక దాంట్లో 2 డ్రాప్స్, తర్వాత ఒక దాంట్లో 1 డ్రాప్ అయితే వేశాను. అంతా అయితే చక్కగా కలిపేసుకున్నాను. నేను ఫస్ట్ దాంట్లో 3 డ్రాప్స్ ఏసానని చెప్పాను కదా! దీంట్లోనేమో 2 ఏసాను. కొంచెం ఇది లైట్‌గా అయింది. మళ్ళా థర్డ్‌ది కూడా మరీ లైట్‌గా 2 సేమ్ ఉన్నాయనుకో మళ్ళీ బావుండదని చెప్పేసి ఒక దాంట్లో 1 డ్రాప్ అయితే కొంచెం ఎక్స్‌ట్రా యేసుకొని ఇలా అయితే డాట్స్ పెట్టుకుంటున్నాను. అప్పట్లోపే స్టోరేజ్ ఎక్కువ అయిపోయి ఇలా 3 లేయర్స్ పెట్టేసి ఇలా పెటల్స్ లాగా చేశాను కదా! ఇంకా వీడియో అయితే రికార్డ్ అవ్వలేదు. కొంచెం నేను డిప్రెస్ అయిపోయాననమాట. నా ఫోన్‌లో ఈ మధ్య స్టోరేజ్ అనేది అస్సలు ఉండట్లేదు. ఒక్క చిన్న ఫైల్‌కే 3, 4 జీబీస్ అయితే మొత్తం గుంజేస్తుందనమాట. ఇంకా అయినా పర్లేదని చెప్పేసి మళ్ళీ నేను మధ్యలో వీడియో ఆగిపోయిందని చెక్ చేసుకున్న తర్వాత ఇలా మళ్ళీ మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే పంపింగ్ బ్యాగ్‌లోకి క్రీమ్ తీసుకొని ఇలా డాట్స్ లాగా పెట్టేసాను. పెట్టిన తర్వాత పాలెట్ నైఫ్ ఉంటది కదా చిన్నది. దాంతోని ఇలా సైడ్స్ నుంచి ఇట్లా గుంజేస్తున్నాననమాట. నాకు చెప్పడం రాకపోయినా మీకు చూస్తే అర్థమవుతుంది. ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే, ఇప్పుడు నాకు కేక్స్ నేర్చుకోవడం చాలా ఇంట్రెస్టు. అయినా కూడా నాకు ఏదో కొంచెం భయముంటదనమాట. నేను చేయగలుగుతానా లేదా అని చెప్పేసి నాలాగా మీలో ఎవరికో ఒక్కరికైనా కేక్ చేయడం ఇంట్రెస్ట్ ఉంటే, నేను చేస్తానో లేదో అనే భయంతోనుంటారు గదా! అందుకే నేను చేశాను అని చెప్తే మీకు ఎవరికైనా మంచిగా చేయాలనిపిస్తదేమో, మీరు మోటివేట్ అయితారేమో అని చెప్పేసి నేనైతే చెప్తున్నాను. ఎందుకంటే నాకే సరిగ్గా రాదు. మీకేం చెప్తాను చెప్పండి. నేను చేసిందే చెప్తాను గదా! ఇగో మళ్ళా ఇక్కడ గూడా ఫోనయితే ఆగిపోయింది. నేను ఆల్రెడీ ఫైల్స్ డిలీట్ చేశాను. ఇంతకుముందు రికార్డ్ చేసినయి కూడా. అయినా కూడా స్టోరేజ్ అనేది లేదనమాట. ఇలా చిన్నగా ఆ పురుగునైతే వేసేసాను. అది కూడా డార్క్ పింక్ కలర్‌తో వేశాననమాట. ఆ తర్వాత చాక్లేట్ అనేది కొంచెం మెల్ట్ చేసుకొని చిన్నగా ఐసు పెట్టేసాను. పెట్టిన తర్వాత మీకు ఈడ పెటల్స్ చూస్తే అర్థం కావచ్చు. నేను ఫస్ట్ ఇలా ఉండేదానికేమో థిక్ లేయర్. నెక్స్ట్ సెకండొచ్చేసి చాలా కొంచెం లైట్. థర్డొచ్చేసి మరీ లైట్. ఫోర్తొచ్చేసి వైట్ కలర్ విప్పింగ్ క్రీమ్‌తో పెట్టేసి సైడ్స్‌కి కూడా ఇలా చిన్నగా డాట్స్ లాగా అయితే పెట్టేస్తున్నాననమాట. ఇలా పెట్టడం వల్ల బటర్‌ఫ్లైకయితే మంచి లుక్ వచ్చేసింది. నేను ఫస్ట్ బటర్‌ఫ్లై కేక్ అనగానే టెన్షన్ పడ్డాను. ఆ తర్వాత నేను రిలాక్స్‌గా అయితే నాకొచ్చినట్టు చేసేస్తాను. తర్వాత అవుట్‌పుట్ ఎలా వచ్చినా గూడా నేను రిసీవ్ చేసుకోగలననే కాన్ఫిడెన్స్ ఈ కేక్ అయితే చేసేసాను. రిజల్ట్ చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మరి మీ అందరికీ ఈ కేక్ ఎలా అనిపించిందో గూడా కామెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ నేను బటర్‌స్కాచ్ కేక్ చేశాను గదా! దానికి ప్రైస్ ఎంత తీసుకున్నారా అని అడిగారు. నేనైతే అప్పుడు 500 తీసుకున్నాను. నెక్స్ట్ మొన్న చేసిన కేక్‌కి మీరెంత తీసుకున్నారక్క అనైతే మీరందరూ నన్ను అడిగారు కదా! మనం చేసిన కేక్‌కి మనమే ప్రైజెస్ అనేది డిసైడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనకు మన చుట్టుపక్కల ఉన్న బేకరీలో 1 కేజీ కేక్‌కి ఎంత ప్రైజ్ ఉందో అయితే చెక్ చేసుకోవాలి. నాకైతే ఇక్కడ 950 నుంచి 900, 880 రూపీస్‌కైతే 1 కేజీ సేల్ చేస్తున్నారు. అవి నార్మల్ ఫ్లేవర్స్ ఉంటేనేమో కొంచెం ఫ్లవర్స్ అనేవి లేకపోతేనేమో 80 రూపీసు. లేదు అంటే ఒక 3, 4 ఫ్లవర్స్ ఎక్కువుంటే 900, మరి ఒక 4, 5 ఫ్లవర్స్ ఎక్కువుంటే 950 రూపీస్ అయితే ఇక్కడ చార్జ్ చేస్తున్నారు. బేకరీలో చేసిన కేక్‌కి, ఇంట్లో చేసిన కేక్‌కి చాలా డిఫరెంట్ ఉంటుంది. అంటే ఇంట్లో అన్నీ మనం ఫ్రెష్‌గా చేస్తాం కాబట్టి, బేకరీలో అంటే కొంచెం గజిబిజిగానే ఉంటుంది. మనం దానికన్నా ఒక 100 రూపీస్ ఎక్కువ తీసుకున్నా పర్లేదు. కాకపోతే నేనైతే అంతగా ఏం తీసుకోవట్లేదు. ఎందుకో నేను రీజన్ కూడా చెప్తాను. నేను ఇప్పుడిప్పుడే కేక్స్ చేస్తున్నాను గదా! నేను ఫస్టే బేకరీ కన్నా కొంచెం ఎక్కువగా తీసుకున్నానని చెప్తే మాకు సంబంధించినోళ్ళు లేకపోతే ఇక్కడ పక్కనోళ్ళు గూడా నాకు కేక్ ఆర్డర్స్ అనేది ఇవ్వరు అనమాట. బేకరీ
బేకరీ కన్నా ఒక 100 రూపీస్ తక్కువ ఉండాలని చెప్పేసి నేను డిసైడ్ అయిపోయాను. బేకరీ కన్నా ఒక 100 రూపీస్ తక్కువే అని మనం చెప్తే వాళ్ళేంటి అంటే ఇంట్లో చేస్తున్నాం కాబట్టి మళ్ళీ 100 రూపీస్ తక్కువ అని చెప్పేసి తక్కువ రేట్ ఉందని చెప్పేసి మనకైతే ఆర్డర్స్ ఇవ్వడానికైతే ముందుకొస్తారని చెప్పేసి నేనైతే డిసైడ్ అయిపోయాను. అందుకే 1 కేజీ కేక్ అయితే 800 అయితే నేను తీసుకుంటున్నాను. ఇక్కడ నాకు తెలిసిన హోమ్ బేకర్ గూడా ఉన్నారనమాట. తను కూడా 1 కేకి 850 నుంచి 950 వరకైతే చార్జ్ చేస్తున్నారు. మీరు కూడా అంతే ఫస్ట్ మీ దగ్గరలో ఉన్న బేకరీ వాళ్ళ ప్రైజెస్ ఒకసారి చెక్ చేసుకొని తర్వాత మీ ప్రైజెస్ అనేవి మీరు డిసైడ్ అవ్వండి. బేకరీ కన్నా ఒక 100 రూపీస్ తక్కువనే పెట్టుకుంటే మీకు ఆర్డర్స్ రావడానికైతే అవకాశం ఉంటుంది. మీరు అడగొచ్చు ఇది కస్టమైజ్డ్ కేక్ కదక్క మరి ఇంత చార్జ్ చేశావని చెప్పేసి. నెక్స్ట్ కామెంట్ అదే చేస్తారు. కానీ ఏంటి అంటే ఇది నేను మన వాళ్ళ కోసం చేశాను. మొన్న 2 టైర్ కేక్ చేశాను గదా! అక్క వాళ్ళే మళ్ళీ ఆర్డర్ ఇచ్చారు. వాళ్ళ పాప బర్త్‌డే కోసమయితే ఈ బటర్‌ఫ్లై కేక్ చేశాను. అందుకే కస్టమైజ్డ్ చార్జ్ అనేది నేను తీసుకోననమాట. జస్ట్ కేక్‌కి 800 రూపీస్ కదా! అదే తీసుకుంటాను. ఇంకా ఎక్స్‌ట్రా అయితే తీసుకోను. ఒకవేళ మీరు ఇలా స్పెషల్ కేక్స్ చేస్తే 1000 నుంచి 1300 వరకైతే ఈ కేక్ చార్జ్ అనేది తీసుకోవచ్చు. ఎందుకు అంటే నేను చాలా మంది ఛానల్ ఫాలో అవుతుంటాను. వాళ్ళు చెప్పిన విషయాలే నేను ఈరోజు మీతో షేర్ చేసుకున్నాను. ఇంకా ఫైనల్‌గా ఒక్క మాట చెప్తాను. ఏంటి అంటే మనం చేసే పని ఏదైనా సరే ఫస్ట్ రాదు అనే భయాన్ని ముందుంచుకొని ఉంటే ఏ పని అయినా కూడా రాకుండానే ఉంటుంది. ఎందుకంటే మనం చేసే ప్రయత్నంలో మన ప్రయత్నం కాకుండా మన భయమే ముందుండడం వల్ల మనకు అన్ని పనులు కష్టంగా అనిపిస్తాయి. లేదు మనం చేయగలుగుతాం అనే ఒక చిన్న తపనతో, శ్రద్ధతో ఒక పని చేసుకున్నామనుకో ఒకసారి మంచిగా రాకపోయినా రెండోసారి అట్లా అట్లా వచ్చినా మూడోసారి అయితే సక్సెస్‌ఫుల్‌గా వస్తుందని చెప్పేసి నేనైతే ఈ కేకు చేయడంతోని గట్టిగా అయితే నమ్ముతున్నాను. మరి మీరేమంటారో గూడా కామెంట్ చేసి చెప్పండి. ఒకవేళ మీకు ఈ కేక్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే కేక్ చేయడానికి మంచి మంచి టిప్స్ ఏమన్నా ఉంటే ప్లీజ్ నాకైతే కామెంట్ చేసి చెప్పండి. ఏంటి అంటే నాకు తెలియని విషయాన్ని 10 మందిని అడిగైనా సరే నేను తెలుసుకోవడానికైతే ముందుంటాను. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ మరి. గుడ్ నైట్.